నేను బిజినెస్ మా చేయట్లేదు. సో వాటిని ప్రేమతోనే ట్రైన్ చేస్తున్నాను. అండ్ ఒక్కోసారి మాకు ఏమనిపిస్తుంది అంటే వీడు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏడుపు కూడా వస్తుంది మాకు, ఎందుకంటే అంత కనెక్ట్ అయింటాయి మాకు ఈ డాగ్స్. థ్యాంక్ యూ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైక్ అంటే చేయదేమో అనుకుని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చిన మీకు కాదు చాలా మంది పేరెంట్స్ డౌట్ ఉంది అంటే నేను ట్రైన్ చేసిన తర్వాత. సో దాని గురించి కూడా మాట్లాడండి. లేదు ఖచ్చితంగా అంటే నేను ఒక డౌట్ తోనే వచ్చాను, బట్ ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యండి. లియో చక్కగా చెప్పింది మొత్తం చేస్తున్నాడు. సో హాయ్ అండి, నా పేరు ఉదయ్, లియో ఒక పేరెంట్ని. సో యాక్చువల్గా అయితే నేను ఇప్పుడే కమాండ్స్ నా ఓన్గా నేను లియోతో చేయించడం జరిగింది అండర్ బాలూస్ గారి ఆధ్వర్యంలో. అండ్ అసలు యాక్చువల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నాకు నేను చెప్తే కూడా అది కమాండ్స్ని అది ఫాలో అవుతుంది అని. బట్ యాక్చువల్గా నేను వీడియోస్ చూసినప్పుడు ఇది ఓన్లీ ఫుడ్ పెడితే కమాండ్స్ చేస్తుందేమో అనుకున్నా, కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇక్కడ ఓన్లీ బాల్తో కానీ లైక్ మనం ఓన్గా కూడా చెప్తున్నా చేస్తుంది అది. సో నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ ఫుడ్తోనే చేస్తూ అవుతుందేమో అనుకున్నా, బట్ ఇక్కడైతే అబ్సల్యూట్లీ అది నా పర్సెప్షన్ చాలా రాంగ్ అనిపించింది. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అంటే ఇంత ఒబీడియన్స్ ట్రైనింగ్ ఇంత బాగా నేర్చుకుంటుంది లియో అని. బట్ నిజంగానే చాలా థ్యాంక్ యూ అండి. అసలు నేను ఫస్ట్ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, లైక్ అంటే మేము నేర్పించేటప్పుడు చాలా అసలు మాట వినేది కాదు, అసలు ఇంత బాగా నేర్చుకుంటుందని నేను అనుకోలేదు. అండ్ ఇలా ఇంత బాగా ప్రాపర్గా ఫాలో అవుతుందని కూడా నేను అనుకోలేదు. అంటే నేను ఏదో వీడియోస్లో చూసేటప్పుడు ఒకలా, లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. లైక్ మీరు చేపించింది ఇక్కడ చేస్తుంది అబ్సల్యూట్లీ సేమ్, వీడియోలో చూసింది ఇక్కడ జరుగుతుంది మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైక్ అంటే చేయదేమో అనుకుని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడికి వచ్చిన చాలా మంది పేరెంట్స్ డౌట్ ఉంది అంటే నేను ట్రైన్ చేసిన తర్వాత. సో దాని గురించి కూడా మాట్లాడండి. లేదు ఖచ్చితంగా అంటే నేను ఒక డౌట్ తోనే వచ్చాను, బట్ ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యండి. లియో చక్కగా చెప్పింది మొత్తం చేస్తున్నాడు. సో ఆ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా మనం ఓన్ చేసుకోవాలి. లైక్ అతను ఎలా అయితే నేర్పించారో బాలు గారు, సేమ్ మనం కూడా మనం అంటే ఓన్గా కొంచెం టైం కేటాయించుకొని వాటిని ఎలా చేయాలి ఏంటి, ఎలా హ్యాండ్ మూమెంట్స్ ఏంటి, మెయిన్గా హ్యాండ్ మూమెంట్స్ అండి. లైక్ అంటే ఎలా చేస్తున్నాం అనేది దాన్ని ఎప్పుడు మళ్ళీ లైక్ అంటే మిస్గైడ్ చేయకూడదు. లైక్ ఒకటే ప్రాపర్ కమాండ్ ఎలా చేస్తామో రెగ్యులర్గా అలానే చేయించాలి. సో వేరేగా చేస్తే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో ప్రాపర్గా అంటే మనం ఓన్గా కొంచెం టైం తీసుకోవాలి. సో అది కూడా మాట వింటుంది. సో మనం ఎంత డిసిప్లిన్గా ఉంటామో అది కూడా అంతే డిసిప్లిన్గా ఉంటుంది. సో ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేనైతే పక్కా అందరికీ సజెస్ట్ చేస్తానండి, బాలుగారి దగ్గరకు వచ్చి ట్రైనింగ్ వదలండి, మీరు చాలా హ్యాపీగా మాత్రం బయటికి వెళ్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫర్ యువర్ సూపర్బ్ కాంప్లిమెంట్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా మంది కొద్దిగా షై ఫీల్ అవుతారు, కెమెరా ముందుకు రానికి షై ఫీల్ అవుతున్నారు, మాట్లాడడానికంటే సింపుల్గా తూతూ మంత్రంగా చెప్పేస్తున్నారు. సో బట్ మేము ఎంత హార్డ్ వర్క్ చేసినామంటే, సో ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ నుంచి అంతే ఎంకరేజ్మెంట్ కూడా కోరుకుంటాం, ఎందుకంటే నాకు మళ్ళీ అది బూస్టప్ కూడా చేస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు సార్ చెప్పారు కదా, సార్ నిజంగా వీళ్ళు వచ్చినారు 6:15 6:20 అయింది, ఇప్పుడు 8:05 అవుతుందని టైం. 8:05 ఎగ్జాక్ట్లీ 8:05 టైం చూస్తారు సార్. 8:10 అయింది. అసలు ఇంతసేపు వీడు ఉంటాడు అనుకోలేదు, ఎందుకంటే ఒకే సెషన్ లో అంటే ఈవినింగ్ నుంచి ఇప్పటివరకు ఏమంటాము రీయూనియన్ అయిపోయింది. బాగా పరిగెత్తాడు, అల్లరి చేశాడు. సో తర్వాత కమాండ్ స్టార్ట్ చేసాం. ఒక పక్క నేను చూపిస్తున్నా, ఒక పక్క మళ్ళీ సార్ వాడు ఒక పక్క కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఎవరి దగ్గరికి పోవాలా. సో ఇన్ని దాటుకొని అన్ని కమాండ్ కూడా ప్రతి ఒక్కటి నేను ఆల్మోస్ట్ సార్తో చేయించాను. ఆ వీడియోస్ నేను చెప్పడం కాదు, సార్ తన మాట తనే చెప్పారు. అండ్ ఆ వీడియోస్ కూడా మీకు నేను సోషల్ మీడియా పోస్ట్ చేస్తాను. కొద్దిగా ఓపికతో చూడండి, ఎందుకంటే డిస్కషన్ కూడా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ కరెక్షన్స్ ఉన్నాయి, ఎలా చేయించాలని కొద్దిగా మిస్టేక్స్ అవి మీకు కూడా చాలా యూస్ఫుల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. సో అండ్ ఇంకోటి సార్, మీరు ఇంత ట్రైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాను కదా, బట్ ఇట్స్ మై ప్లెజర్ అండి, బికాజ్ ఐఎమ్ మ్యాడ్ అట్ డాగ్స్ అండ్ ఐఎమ్ మ్యాడ్ అట్ టీచ్ దెమ్ అండి. నాకు బేసిక్గా మీకు అందరూ తెలిసే ఉంటుంది, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్. నాకు ఆ పిల్లలతో వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళతో ఆడుతూ పాడుతూ సో నేర్పించిన అలవాటు నాకు. గేయాలు రైమ్స్ అవ్వచ్చు, తెలుగు పద్యాలు అవ్వచ్చు, లేదా కథలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా విత్ యాక్షను, ఐ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. సో అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటా. సేమ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, సేమ్ మెథడ్స్ కానివ్వండి, నేను డాగ్ ట్రైనింగ్లో నా ఓన్గా నేను యూజ్ చేసుకున్నాను. సో ఇట్స్ గివ్ అల్టిమేట్ రిజల్ట్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఆ కమ్యూనికేషన్ వల్లనేమో ఇవి నా దగ్గర చాలా బాగా ట్రైన్ అవుతుంటాయి. అండ్ పేరెంట్స్ కూడా రియల్లీ అండి, సో ఉన్న ఊర్లో కూడా ట్రైనింగ్ ఇప్పించుకోవడానికి ఇబ్బంది పడతారు, మనీ వేస్ట్లే లేకుంటే ఏం లేనేసి. బట్ నేను జస్ట్ ఒక కర్నూలు డిస్టిక్లో ఒక పత్తికొండలో ఉండేవాడిని, ప్రజెంట్ ఇప్పుడు ఆదోని అండి, కర్నూలు డిస్టిక్ ఆదోనిలో ఉన్నా. ఇంత దూరము హైదరాబాద్, ఆల్ ఓవర్ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్. సో హైదరాబాద్లో మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, సో నాకు ఆ పేరు సరిగా గుర్తు లేదు. సో మెయిన్ మీరు ఏ ఏరియా నుంచి వచ్చినారు?
మీరు కర్నూలు కదా, సో ఒకసారి కర్నూలు నుంచి వచ్చారు. సో హైదరాబాద్లో చాలా చాలా ఏరియాస్ ఉన్నాయి, అక్కడ నుంచి చాలా వచ్చారు. ఇంకా హైదరాబాదే కాకుండా కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, ఖమ్మం, బీగల్ పప్పి, మన ప్యాబ్లో నాకు ఇప్పటికీ పేరు గుర్తుంది ఎందుకంటే వాడు ఫస్ట్ సెకండ్ బ్యాచ్ పప్పి అనుకుంటా. అసలు మల్నాయ్ సరిగ్గా చేస్తారు, బెల్జియన్ మల్నాయ్స్ ఒక వర్కింగ్ డాగ్ ఎలా చేస్తారో అలా చేస్తారు బీగల్ పప్పి. సో అబ్సల్యూట్లీ ఇప్పుడు గుర్తుంది, మొన్న కూడా తన ఓనర్ గౌతమ్ గారు పేరు కూడా గుర్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు విశేషాలు చెప్తున్నారు కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ రియో నిజంగా నాకు ఈరోజు నువ్వు చాలా మంచి పేరు తీసుకొచ్చారు, ఎస్పెషలీ సార్ వాళ్ళ దగ్గర. గుడ్ బై బెటర్, థ్యాంక్ యూ సో మచ్ నా బంగారు కొండ ఇది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింటే కనుక, అంటే సార్ యొక్క ఫీడ్బ్యాక్ నచ్చింటే కనుక, మీరు అంటే నన్ను సార్ రికమెండ్ చేశారు, బట్ నేను ఎప్పుడు నా నోరు తెరిచి ఎవరిని కూడా, అంటే నేను పప్పి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మన ఛానల్, అంటే పప్పి నేమ్ ఏంటి, వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, సో మన ఛానల్ని అంటే మన ట్రైనింగ్ని ఎందుకు వాళ్ళు చూస్ చేసుకున్నారు అనేసి చెప్పిస్తాను. కానీ అలాగే వీడియోస్ అన్ని పెట్టిన తర్వాత ఇట్లా ఫీడ్బ్యాక్, అంటే నా ట్రైనింగ్ ఎలా ఉంది, పప్పి హెల్త్గా యాక్టివ్గా ఉంది లేదా ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. కానీ బట్ నా నోరు తెరిచి ఎప్పుడు కూడా నేను మీ దగ్గర పప్పి ఉందా, సో మీకు కూడా ఇలా ట్రైనింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను, అయితే నన్ను కన్సల్ట్ అవ్వని ఎప్పుడు అడగలేదు, అడగను కూడా. సో అది యువర్ విష్ అనమాట. ఇట్స్ నాట్ మై, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ అండి, నేను బిజినెస్ మా చేయట్లేదు. సో బట్ నేను ప్రేమతోనే ట్రైన్ చేస్తున్నాను. అండ్ ఒక్కోసారి మాకు ఏమనిపిస్తుంది అంటే వీడు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏడుపు కూడా వస్తుంది మాకు, ఎందుకంటే అంత కనెక్ట్ అయింటాయి మాకు ఈ డాగ్స్. రియల్లీ మిస్ ఉన్నానా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. సారీ కొద్దిగా లిటిల్ బిట్ ఎమోషన్ అయ్యాను, ఎందుకంటే కనెక్షన్ అలాంటిది. ఓకేమా, కట్ చేసేసి గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ పెట్టు. వెళ్ళిపోతావా బుడి? ఓయ్ ఓనన్నా, ఓను. గుడ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.